అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి నేతలు జంపింగ్ జపాంగ్లా దూకుతున్నారు. కానీ ఎవరు ఎక్కడ గెలుస్తారు ఏంటి అనేది వాళ్ళ క్లారిటీ లేకపోయినా సీట్లు రాక పెట్రోల్ డబ్బాలతో అధినాయకుల ఇంటి ముందు ధర్నాలు దిగుతున్నారు. టోటల్గా రాజకీయ పార్టీలు వీటి పనిలో బిజీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు టోటల్గా ఇండియాలో ఎప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఆయనకి వాళ్ళందరికీ చాలా క్లారిటీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఎప్పుడు షెడ్యూల్ రాబోతోంది అనే దాని మీద క్లారిటీ ఇచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అసలు షెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు విడుదలవుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలక్షన్ జరగబోతాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ విషయాలే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అసలు షెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది అనే విషయాల్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇది ఒక బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. షెడ్యూల్ పై క్లారిటీ వచ్చేసింది. అంటే మరో 15 నుంచి 20 రోజుల్లోనే లోక్సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జాతీయ మీడియా వర్గాలు దేశవ్యాప్తంగా ఇప్పటికే పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అన్ని రాష్ట్రాలలోనూ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఓటర్ల జాబితాను కూడా ఇటీవల ఇచ్చేశారు. దేశంలో 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని లెక్క తేల్చారు. ఇక రాష్ట్రాల డీజీపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ కమిషనర్లు భేటయ్యారు. వారి నుంచి వచ్చిన సమాచారాన్ని వీళ్ళు సేకరించారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంపై కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తును పూర్తి చేసింది. ఇదే విషయాన్ని 4 రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. కసరత్తు దాదాపు పూర్తయినట్టు ఆయన తెలిపారు. దేశంలో ఒకే సమయంలో పార్లమెంటుకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల శాసనసభల పదవీ కాలం ఈ ఏడాది మేతో ముగుస్తుంది. ఓకే, ఈ నేపథ్యంలో లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తుంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్ను సిద్ధం చేసినట్టు తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. టోటల్గా ఎప్పుడు షెడ్యూల్ చేసి రావాలి, ఎప్పుడు ఎలక్షన్స్ చేయాలి, దాని తర్వాత ఎప్పుడు రిజల్ట్ ప్రకటించాలి అన్నీ కూడా మొత్తం వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. అన్నీ ఓకే అనుకుంటే మార్చి 9వ తేదీ తర్వాత, అంటే మార్చి 13న లేదా 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తొలి షెడ్యూల్ని, తర్వాత నోటిఫికేషన్ని విడుదల చేయబోతుంది అని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఎక్కడెక్కడ జరుగుతాయి, ఎక్కడెక్కడి నుంచి ఎలక్షన్ జరుగుతుంది అనేది విషయాన్ని చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించాలని కొన్నాళ్ళ కిందట సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో భారత ఎన్నికల సంఘం సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్న జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు, బలగాలపై చర్చించున్నారని సమాచారం. ఆ తర్వాత మార్చి 12 నుంచి 13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనుంది. లోక్సభతో పాటు
అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చి 2వ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఒకసారి పరిశీలించినట్లయితే 2019 మార్చి 10వ తేదీన షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య వరకు దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరిగింది. అంటే మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్ టు మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ఎలక్షన్ సంఘం ఏర్పాట్లు చేస్తుంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీజేపీ ఇప్పటికే 370 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందనేది చూడాలి. ఇక ఏపీ విషయానికి వస్తే అందరూ టోటల్ గా మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా కానీ చాలా హాట్ టాపిక్ గా ఉన్న ఏదైతే రాష్ట్రం ఉందో ఆంధ్రప్రదేశ్ లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకున్నాడు. అధికారాన్ని మళ్లీ చేపట్టాలని, రెండోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ఉవ్విళ్ళూరుతున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాలలో ఏపీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, మళ్ళీ ఈసారి 2024 ఎలక్షన్స్ లో తను ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను, ఆంధ్రప్రదేశ్లోని వ్యవస్థలన్నింటిలోని గాడులు పెట్టడానికి టీడీపీ అండ్ జనసేన ప్రభుత్వం రాబోతోంది అని ఆయన చెప్తున్నారు. టోటల్ గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీ విషయానికి వస్తే పొత్తులు ఎత్తులు ఇప్పటికే ఒక కొలిక్కొచ్చాయి. టీడీపీ జనసేన కూటమి ఇప్పటికే 99 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. ఇక ఈ రోజు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన భారీ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీల్లో ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాయి. అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులు లేక ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తూ రాజకీయం చేస్తుంది. టోటల్ గా మనం చూసినట్లయితే ఈసీ చెప్తోంది ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నారు. లోక్సభ ఎలక్షన్స్ తో పాటుగా దీనికి సంబంధించిన షెడ్యూల్ మార్చి 13 లేదా 14 తేదీలలో ఈ యొక్క షెడ్యూల్ రాబోతోంది. మార్చి 13 లేదా 14 తేదీలో షెడ్యూల్ ఎప్పుడు నామినేషన్స్ స్వీకరిస్తారు, నామినేషన్స్ కి చివరి గడువు ఏంటి, దాని తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, దాని తర్వాత ఫలితాలను ఎప్పుడు ఇస్తారు అనేది మార్చి 13 నుంచి 14 తేదీల్లో ఈ యొక్క షెడ్యూల్ రాబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఈసీ ఇంకా షెడ్యూల్ ని ఎలా అదే రోజు ప్రకటిస్తుందా లేకపోతే దానికి కొంచెం టైం తీసుకుంటుందా ఏంటి అనేది చూద్దాం.